ఈరోజు చరిత్రలో ఒక తేదీ మాత్రమే కాదు, దేవుని మహిమను మానవ జీవితంతో చూపించిన రోజు. పేదరికం అడ్డు కాలేదు, అడ్డంకులు ఆపలేకపోయాయి. దేవుని పిలుపు ఆయనను ముందుకు నడిపించింది. ఒక మనిషి కాదు, ఒక ఉద్యమం, ఒక సజీవ సాక్ష్యం. పేదరికంలో పుట్టిన విశ్వాసంలో గొప్పవాడయ్యాడు. మనుషులు తక్కువగా చూసిన చోట దేవుడు అతన్ని ఎత్తి నిలబెట్టాడు. చిన్న గుడిసెలో ప్రారంభమైన సేవ ఈరోజు లక్షలాది హృదయాలను తాకుతుంది. ఆయన పాటలు కేవలం గీతాలు కాదు, అనేకుల జీవితాలను సరిచేసిన ప్రార్థనలుగా మారాయి. ఆయన సందేశాలు కేవలం మాటలు కాదు, జీవితాలను మార్చిన వాక్యాలు. ఆయన సమర్పణ జీవితం వేలాది సేవకులకు ఆదర్శం. దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు అని ఆయన జీవితం చెప్పిన గొప్ప సాక్ష్యం. ఈరోజు మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను కూడా దేవుని చేతుల్లో పెడదాం. యేసయ్య గారు, మీ సేవలు ఎప్పటికీ మాకు ప్రేరణ. మా ఆత్మీయ తండ్రి గారైన మీకు జన్మదిన శుభాభివందనాలు.